ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని నొప్పులు, ఎక్కడ లేని కలియుగంలో మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎక్కడి నుంచో రావట్లేదు, ఎవరి నుంచో రావట్లేదు, భగవంతుడు ఏం పెట్టట్లేదు, మనమే తయారు చేస్తున్నాం. మనం చేసే తప్పుల వల్లే వస్తున్నాయి. మనం ఒక విత్తు నాటితే మరొక మొక్క మొలుస్తుందా? వేప చెట్టు నాటితే మల్లె చెట్టు మొలవదు కదా. అలానే మనం ఏదైతే నాటుతున్నామో అదే మన ప్రకృతిలో విపత్తులుగా మారుతున్నాయి అన్నమాట. అదే మంచి విత్తులు నాటితే మంచి మొక్కే వస్తుంది. మనకు ఉపయోగం లేని మొక్క మొలిస్తే ఎవరికేం లాభం? ఇలాంటివే వస్తాయి. కాబట్టి మనిషిలో భగవంతుని చూడమన్నాడు భగవంతుడు తప్ప. మనిషి అన్యాయాన్ని, అక్రమాలను సందర్శించమని ఎప్పుడు చెప్పలా. కాబట్టి దాన్ని బట్టి నడుచుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు. నా దగ్గరికి వారానికి ఇంచుమించు 100 మంది దాకా వస్తుంటారు. కానీ భగవంతుని చూసి రండి, భగవంతుని దగ్గరికి నమస్కరించుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ముందు కుమారస్వామి దగ్గరికి వెళ్ళాలి, కుమారస్వామితో మాట్లాడాలని నా దగ్గరకు వచ్చి అక్కడ ముచ్చట కూర్చుంటున్నారు. వచ్చే వాళ్ళని వెనక్కి పోండి, గుడి దగ్గర కూర్చోండి నేను చెప్పగలుగుతానా? చెప్పలేనుగా. అర్థం చేసుకోరు వాళ్ళు భగవంతుడిగా చూడట్లేదు. వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏదో చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇదే ఆలోచన ఉన్నది తప్ప మనం భగవంతుడి కోసం వచ్చాము, భగవంతుల్లో మనం నేర్చుకోవాల్సిన పద్ధతుల కోసం వచ్చామని ఎవ్వరూ ఆలోచించట్లేదు. నేను వారం చెప్పి నా నోరు పోతుంది. భగవంతుడు నేను కాదు, నేను భగవంతుడు పాద సేవ చేసే ఒక సేవకుడు మాత్రమే. అవునా కదా? నన్నులా చూడండి. ముందు రాగానే భగవంతుడికి నమస్కారం చేసుకోండి. భగవంతుని ఒక స్థాయిలో మనం తీసుకురావాలి, మన మనసులో నిలుపుకోవాలనే పద్ధతిని నేర్చుకోండి ముందు అందరూ. అవునా? ఈ యొక్క పద్ధతి మనం నేర్చుకున్నట్టయితే మన బతుకమ్మ సేవా సంఘం అనేది ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆ అమ్మ అలా చేసింది, ఈ అమ్మ ఇలా చేసిందని ముచ్చట్లు మనకొద్దు. మనకు కావాల్సింది ఏక మార్గం, భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలోనే ఈ భజన కార్యక్రమాలు, అర్థమవుతుందా? ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని, ఎక్కడెక్కడికో వెళ్ళాలని నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, మిమ్మల్ని తీసుకెళ్లాలని. కానీ మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు, కానీ ఎవరు రావట్లేదు. ఇది చేయండి అంటే మరొకటి చేస్తారు, ఇక్కడికి రండి అంటే టయానికి ఒక్కరు రారు. ఇవాళ 9 గంటలకి ఉదయాన్నే రమ్మని చెప్తే ఒక్కరు రాలేదు. 6 గంటలకి ఇవాళ భజన కార్యక్రమం అంటే ఒకరు రాలేదు. యథార్థ టైంలోకి వచ్చారు. 7 గంటలకు భజన మొదలు పెట్టాం. 7 గంటలకు భజన మొదలు పెట్టాం. 6 గంటలకు రమ్మని అందరికి చెప్పాను కదా, వచ్చారు ఒక్కరైనా రాలేదు. అరగంట లేట్ అవ్వనండి, 10 నిమిషాలు లేట్ అవ్వనండి, 1 నిమిషం లేట్ అవ్వనండి, లేటే. తప్పే. కాబట్టి ఆ తప్పు ఎప్పుడు జరగకుండా చూసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన మానవత్వాన్ని చాటమని చెప్తున్నాను, మనిషిలో దైవాన్ని చూడమని చెప్తున్నాను. అర్థమవుతుందా? కానీ ఎదుటి వారి లోపాలు మనం ఎప్పుడు కూడా మన మనసులోకి చేర్చుకోకున్నప్పుడే భగవంతుడు మన మనసులో ఒక చెట్టులా వికసిస్తాడు, ఒక పువ్వులా వికసిస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని అమల్లో పెట్టుకొని చక్కగా ముందుకు నడవండి. అర్థమవుతుందా? ఖాళీ సమయాల్లో ఏదో సినిమా చూసామా, సీరియల్ చూసామని కాదు, భక్తి మార్గాన్ని నేర్చుకోండి, భక్తి పాటలు నేర్చుకోండి. 1కి 4 సార్లుగా చేసేదాన్ని సాధన చేయండి. పాటలు ఏదో అక్కడ రాసామో ఇక్కడ వచ్చి పాడామనే పద్ధతిని మార్చేయండి. ఇక 1కి 10 సార్లు నేర్చుకోండి, ఏదైనా సందర్శించండి. ఎందుకు రాదు మీకు మంచి పేరు? ఎందుకు రాదు భగవంతుడు మీ దగ్గరికి? కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయంటే అవి కష్టాలు కన్నీళ్ళు కాదు, నీకు పెట్టే భగవంతుడి పరీక్షలు. నువ్వు నెక్కుతావని ఎక్కువ ఆ పరీక్షలో నెక్కితేనే మనం భగవంతుడి పాద సేవకి చేరగలుగుతాం. ఎవరికి లేవు కష్టాలు? ఇప్పుడు అందరికి ఉన్నాయి కష్టాలు కదా. అందరూ రాస్తున్నారు పరీక్షలు. ఒక పిల్లవాడు సంవత్సరం అంతా చదువుతున్నాడు, చివరిలో పరీక్షలు రాస్తున్నాడు కదా. ఉత్తీర్ణులు అయితేనే కదా తర్వాత క్లాస్కి వెళ్ళేది. మనం కూడా అంతే, ఈ పరీక్షలతోటే మనం ముందుకెళ్ళాలి, భక్తి మార్గాన్ని నిలుపుకోవాలి. అర్థమవుతుందా? ఇంతతో ఈ ప్రసంగం ముగిస్తున్నాను.